వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ ఫిజియో. నేను మీరు అభివృద్ధికి సీనియర్ ఫస్ట్ స్టూడెంట్ని. సో ఇప్పుడైతే జిఎస్ఎల్ కాన్ఫరెన్స్ డిసిషన్ మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే. ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేసేసా. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం జిఎస్ఎల్కి. వచ్చేసారు. సో జిఎస్ఎల్కి స్టార్ట్ అవుతున్నా. నా లగేజ్ అయితే ఒక బ్యాగ్ అండ్ ఇందులో కాస్ట్యూమ్ కూడా ఉంది. సో జిఎస్ఎల్లోని కల్చరల్స్ ఈవెంట్లోని పార్టిసిపేట్ చేస్తున్నా. సో అక్కడికి వచ్చే వాళ్ళకి సస్పెన్స్ అనమాట. ఏం పార్టిసిపేట్ చేస్తాను అప్పుడే చెప్తున్నాను. అక్కడ చూడండి లో. సో ఒక చిన్న ట్రాలీ, ఇందులో బట్టలు పెట్టుకున్నా 3 daysకి సరిపోయేట్టు. సో ఇందులో కాస్ట్యూమ్స్, ఇందులో కూడా బట్టలే అనమాట. సో ఇప్పుడైతే నా ఎర్లీ మిడ్ నైట్ మార్నింగ్ 12:30కి ట్రైన్ అనమాట, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ శ్రీకాకుళం నుంచి. సో అక్కడ నెక్స్ట్ డే రేపు మార్నింగ్ 6:30కి దిగుతాం అనమాట రాజమండ్రికి. సో ఆ రాజమండ్రికి ఎప్పుడు వస్తానా అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే నేను ఎప్పుడు రాజమండ్రికి రాలేదు. సో మా క్యాంపస్లోని మా కాలేజ్ బస్ మమ్మల్ని డ్రాప్ చేస్తుందన్నమాట రైల్వే స్టేషన్ వరకు. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాము అందరూ వచ్చేంత వరకు. సో అందరూ వచ్చిన తర్వాత వన్స్ బోర్డ్ అయిపోయి ఇంకా బయలుదేరిపోవడమే. సో ఇది త్రో బ్యాక్ వీడియో అన్నమాట. సో అప్పుడు కొంచెం సై ఫీలింగ్ ఉండే అండ్ కొంచెం కొత్త కదా, ఎలా ఏం చేయాలని చెప్పి అర్థం కాలేదు. అందుకే అప్పుడు అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. మేడం నా ఛానల్ పేరు చెప్పలేదు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా ట్రైన్ బోర్డు అనేది తీయలేదు, మిస్ అయిపోయినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర మాట. సో మేము శ్రీకాకుళం అమదాల వలస నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట మాకు జిఎస్ఎల్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ బస్ పంపించారు. సో అక్కడ నుంచి బోర్డు అయిపోయి ఇంకా బస్ అనేది మమ్మల్ని డైరెక్ట్గా వాళ్ళ క్యాంపస్కి అనేది తీసుకెళ్ళిపోయింది. సో హైవే పక్కనే ఉంటుంది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. సో అది నా వెరీ ఫస్ట్ టైం మాట రాజమండ్రికి రావడం. అండ్ చాలా పెద్దగా ఉంది జిఎస్ఎల్ కాలేజ్ మాట. సో అది డెంటల్ కాలేజ్ కమ్ అండ్ ఎంబీబీఎస్ కాలేజ్ కదా. సో కొంచెం చాలా పెద్దగా ఉంది. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ 3 days. సో మేము ఎంట్రన్స్ దగ్గర దిగిపోయాము, ఎందుకంటే అక్కడ నుంచి మాకు రూమ్స్ అలాట్ చేస్తారు. కొంచెం ఒక 10-20 minutes బయట వెయిట్ చేస్తాం అనమాట, ఎందుకంటే ఒక్కొక్కరికి రూమ్స్ అలాట్ చేయాలి కాబట్టి. అండ్ ఇది మా డార్మెంటరీ అలాట్ చేసిన రూమ్ మాట. అండ్ దాని తర్వాత ఎంబటే మా కాలేజ్ గర్ల్స్కి జిఎస్ఎల్ వాళ్ళకి మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్ ఉంది అంటే మేమైతే గ్రౌండ్కి వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ అక్కడే కాలేజ్ లోపల కంప్లీట్ చేసుకొని. అండ్ దాని తర్వాత బాయ్స్ కూడా అయిందన్నమాట క్రికెట్. సో అన్ఫార్చునేట్లీ అప్పుడు విన్ అవ్వలేకపోయాము. 70 ఇంకా మ్యాచ్ అయిపోయిన తర్వాత కొంచెం కాలేజ్ ఎక్స్ప్లోర్ చేద్దామని మేము ఇటు వచ్చామాట క్యాంపస్ దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ ఆడిటోరియం అన్నమాట. ఈవెంట్ ఇక్కడే జరుగుతుందంట నెక్స్ట్. దాని తర్వాత ఈ పక్కనే గ్రీన్ హౌస్ అని ఉంది, చాలా పచ్చగా ఉందన్నమాట, చూడడానికి చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ పక్కనే ఆడిటోరియం అన్నమాట. దాని తర్వాత లంచ్ బ్రేక్కి మేమైతే బయట తినడానికి వెళ్ళిపోయాము. ఆ రోజు మాకు ఫుడ్ ఇంక్లూడ్ చేయలేదు ఫస్ట్, ఆ మిగిలిన 2 రోజులు ఇంక్లూడ్ చేశారనమాట. అండ్ బిర్యానీ తినేసిన తర్వాత మా కాలేజ్ గర్ల్స్ వాళ్ళకి త్రోబాల్ మ్యాచ్ అంటే చూడడానికి వెళ్ళాము. లక్ష్మీ మ్యామ్, ఇప్పుడు జిఎస్ఎల్ కాలేజ్ మొత్తం ఒక క్యాంపస్ టూర్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో క్యాంపస్ టూర్ అంటే రూమ్ నుంచి మాకు అలౌ చేసిన రూమ్స్ నుంచి మేము స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. సో ఇవన్నీ అలౌ చేస్తారు. సో డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళంతా డిఫరెంట్ రూమ్స్. కదా కెమెరా మీకు చూపిస్తా, హాయ్ చెప్పండి సరే. వాళ్ళు పెట్టారు. క్యాంటీన్ కూడా తీద్దాం మన లోపల. పిలవలేదేమో హాస్పిటల్. ఎక్కడికి వెళ్దాం, ఫిక్స్ చెప్తా. అది
ఫొటోస్ తీసుకోవడానికి బిజీగా ఉన్నారు. నేనైతే కొంచెం అట్లా ఓపెన్ ఏరియాలో ఉందన్నమాట ఇక్కడ. సో అది చూద్దామని వచ్చేస్తా. వెనకాల ఇంకొకటి చూపిస్తాను మీకు. సో ఇది మెడికల్ కాలేజ్ అనమాట. అదంతా మెడికల్ కాలేజ్, అన్ని గ్రూప్స్ సెపరేట్గా అక్కడ ఉంటాయి. ఇదంతా మెడికల్ కాలేజ్ అండ్ ఇది వచ్చేసి హాస్పిటల్ అనమాట. ఇది హాస్పిటల్ చూసారుగా ఎట్లా ఉందో కాలేజ్ అంతా. ఇది నార్మల్ ఫుడ్. దీన్ని హైవేకి పక్కనే ఉంటుంది జిఎస్ఎల్ కాలేజ్. అక్కడ హడావిడి చేస్తున్నారు మా వాళ్ళంతా. ఆల్రెడీ చూపించేస్తాం పద. పత్రా అన్నీ చూపించుకోండి. మ్యామ్ హాయ్ చెప్పండి. అరే ఆడిటోరియంకి ఇలా వెళ్ళిపోదు. గెటింగ్ రెడీ కాన్ఫరెన్స్కి. ఇంకా కాలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అలసిపోయి రాత్రి డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళిపోయాము. అక్కడే హైవే పక్కన ఆ డాబా ఉంటుండే. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.